మీకు భగత్ సింగ్ అదే మీకు నచ్చిన హీరో ఎవరు అంటే నిజం చెప్పాలంటే పిల్లలు ఏం చెప్తారు? మీకు నచ్చిన హీరో ఎవరు చెప్పు అంటే ఏమంటారు? సినిమా హీరోలు అనుకుంటారు కదా చాలామంది. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఈయన ఎవరు అని భగత్ సింగ్ని చూస్తే ఏమంటారు? మేము ప్రాక్టికల్గా చెప్తున్నాం, హిందీ హీరో అంటారు. అంటే వాడికి తెలియని వాడిని చూసి ఆ తలపాగా ఇవి చూసి హిందీ హీరో అంటారు. నేటి పరిస్థితులలో చాలామందిని చూస్తే భగత్ సింగ్ ఎవరో చాలామంది కొత్త తరానికి తెలియదు. కాసేపు భగత్ సింగ్కి నివాళులు అర్పిద్దామంటే సిగ్గుపడే పరిస్థితి కూడా ఉంది. నేను ఎవరు మాకు తెలియదు కదా, మేమెందుకు అర్పించాలా? ఇక్కడ నిలబందికి కూడా ఇబ్బంది పడే పిల్లలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే భగత్ సింగ్ తెలియదు. భగత్ సింగ్కి ఉరి వేస్తున్నప్పుడు ఆ తల్లి ఆ జైలు గోడల మధ్య ఆనుకొని నా కొడుకును ఉరి తీయొద్దని తల్లి ఎంత ఆవేదన పడిందో తెలిసింది. సాయంత్రం 7ంటికి ఉరి తీస్తున్నారని. ఎప్పుడో సాయంత్రం 7ంటికి ఉరి తీయాల్సిన భగత్ సింగ్ని జైలు గోడలు బద్దలు కొట్టాయని యువకులు, పంజాబ్ యువకులు జైలు గోడలు బద్దలు కొట్టాలని పోతే భయపడింది బ్రిటిష్ గవర్నమెంట్. యూత్ అంతగానో ఫాలో అయ్యింది భగత్ సింగ్కి. ఏం చేసిందంటే ఎప్పుడైనా జైలు ఉరిశిక్ష నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఉరి తీయాలి. అది కూడా మార్చి 23వ తారీఖు అనౌన్స్ చేశారు, మార్చి 24వ తారీఖు. కానీ ఏం చేసిందంటే ఒక రోజు ముందు సాయంత్రం ఉదయం ఉరి తీయాల్సింది భగత్ సింగ్ రాత్రికి ఉరి తీశారు. ఒక రోజు ముందు భయపడిపోయింది యూత్ అంతా వచ్చి జైలు గోడలు బద్దలు కొట్టి తీసుకొని వెళ్తారని. కానీ చెడేటప్పుడు కాకోకుండా ఒక రోజు ముందు, అది కూడా సాయంత్రం, ఎవరిని సాయంత్రం ఉరి తీయరు, ఉదయాన్ని ఉరి తీస్తారు. జ్వరం తగిలినా తలనొప్పి లేస్తుందని చెప్పిన ఉరి తీయరు. ఇది జైలు నిబంధనలు, అది ఉరి శిక్ష నిబంధనలు. అయినా కానీ భగత్ సింగ్ని రాజుగురు ముగ్గురు దేశం కోసం ఉరికమ్మ వేస్తున్నానని నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ, ఎవరో మెడలు వేస్తే కాదు మేమే మెడలు వేసుకుంటామని నవ్వుతూ ఉరికమ్మ ఎక్కి ఉరికమ్మానికి ఏలాడున్న భారతదేశంలో యువకులం మనం ఉన్నామంటే భగత్ సింగ్ని ఏ స్థాయిలో మనం పొగడాలి, ఏ స్థాయిలో బుధానెత్తుకోవాలి, ఏ స్థాయిలో మనం ఎవరిని హీరోగా ఎవరిని ముద్రలు వేసుకుంటాం. చాలామంది ఫోన్ చూస్తే ఎవరి హీరోలు ఉంటాయి, ఫోన్ స్క్రీన్ మీద ఎవరిని పెట్టుకోవాలి, మనం ఎవరిని ఆదరించాలా? మీకు ఈ దేశంలో ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళంటే ఇది చెప్పాలి. ఇప్పుడు భగత్ సింగ్ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ అంటున్నారు. ఈ దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అంటారు. రియల్ హీరో ఎవరు? జైలు గోడలు బద్దలు కొట్టాయన భగత్ సింగ్ ఎందుకు తెలుసా? ఒక రోజు ముందు ఉరి తీయడమే కాకుండా ఈ భగత్ సింగ్ని ఇక్కడ తగలబెడితే వస్తారేమో అని చెప్పేసి భగత్ సింగ్ని సీక్రెట్గా వాళ్ళని ముక్కలుగా నరుకుతారు. ఇంత చిన్న పార్ట్గా చేసి మళ్ళీ ఏమన్నా తీసుకెళ్తారేమని జైలు గోడలు బద్దలు కొట్టి చిన్న రంధ్రం చేసి బయటికి తీసుకెళ్లి ముక్కలుగా నరికి నదిలేయాలనుకుంటారు. నదిలేస్తే కూడా మళ్ళీ యువకులు వచ్చి ఇది భగత్ సింగ్ కాలు, ముక్కు, చెవు అని తీసుకొని సమాధులు కట్టుకొని స్తూపాలు కట్టుకొని మళ్ళీ మా మీదనే ఉద్యమాలు చేస్తారని ఆలోచన చేసి భయపడి ఒక దగ్గర ముక్కలన్నీ పోగేసి నిప్పంటించి తగలబెడతారు. బ్రిటిష్ వాడు 200 ఏళ్ళు మన దేశంలోకి వచ్చి మన మీదనే పెత్తనం చేసి మన యువకుల్ని ఉరి వేస్తే 95 సంవత్సరాలు పంజాబ్లో రేపు వేల మంది రోడ్లు ఎక్కుతారు నిరుద్యోగం మీద కానీ, భగత్ సింగ్ స్పిరిట్ కానీ. అందుకే మీకు చూడండి చాలామందికి భగత్ సింగ్ తెలియట్లేదు, చరిత్రలు తెలియట్లేదు. మీకు భగత్ సింగ్ గురించి ఎక్కడ పాఠ్యపుస్తకాలు కనపడదు. ఇంత దుర్మార్గం. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మన భగత్ సింగ్ గురించి పాఠ్యపుస్తకాలు చూసారా? ఎక్కడ భగత్ సింగ్ కనపడదు. భగత్ సింగ్ చరిత్ర గనక చెబితే ప్రతి యువకుడు మామూలుగా ఉండరు. ఒక ఆడపిల్లలు రౌడీ ఏడిపిస్తానంటే కళ్ళు ఎర్ర చేయాలి, ఎవరా నువ్వు అని ఎర్ర తీసేయాల, ఎదురు తిరగాల. కానీ ఆడపిల్లలు భయంగా లేడిపిల్లలాగా, పులిని చూసి లేడిపిల్లలాగా భయపడే పరిస్థితుంది. ఆడపిల్ల పగులే తల్లిదండ్రులతో నడవలేని ఈ గంజాయి డ్రగ్స్ వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఇది పోవాలని, నిరుద్యోగం పోవాలి, యువతలలో చైతన్యం కావాలి. భగత్ సింగ్ని పెళ్లి చేసుకుంటా మాట అంటాడు, నేను పెళ్లి చేసుకోను, ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు అని చాలా ఇదిగా ప్రకటన చేసి అంత చైతన్యం కలిగినటువంటి భగత్ సింగ్ని మనం ఈ దేశంలో చాలామంది యువకులకు చెప్పాలి, తెలియజేసుకోవాలి. చాలామందికి భగత్ సింగ్ స్పిరిట్ అనేది కొనసాగించుకొని ఈ దేశంలో నిరుద్యోగం ఉంది, ఉద్యోగాలు లేవు, చదివిన చదువు అయితే జాబులు ఒకటి, కనీసం 50,000 లక్ష రూపాయలు లేని జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి. చాలామంది మన కార్మికులు 10-15 వేలతోనే జీవనం కొనసాగిస్తున్నారు. గంటకి 90 కోట్లు సంపాదించే పెద్ద అదాని అంబానీలు ఉన్న ఈ దేశంలో గంట కాదు కదా, రోజంతా కూడా 100 రూపాయలు సంపాదించలేని మామూలు వాళ్ళు ఉన్నారు. ఉంటేనే ఒక్కొక్కడికి 20 అంతస్తులు, 10-20 ఇళ్ళు ఉంటాయి, కారు 20 ఇళ్ళు ఉంటాయి. సొంత ఇల్లు లేని వాళ్ళు, అమ్మమ్మ తాతయ్యలు కష్టపడగానే సొంత ఇల్లు లేని దేశం ఉంది. ఇప్పటికీ స్థలాలు కావాలి, ఇల్లు కావాలి, పెన్షన్ కావాలనే పరిస్థితి ఇప్పటికీ 80 ఏళ్ల స్వతంత్రంలో ఉన్నాం. కాబట్టి ఇది కోరుకోలే భగత్ సింగ్ ఉరికమ్మ. సో యూత్ మనము అందరం కూడా ఐక్యంగా ఈ దేశంలో ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా మనందరం పోరాడాలని, ఆ వెలుగులోనే చిన్నపాటి ఈ ఏరియాలో మీరంతా తెలియకపోవచ్చు భగత్ సింగ్ కోసం ఈ చిన్న పిల్లలకి భగత్ సింగ్ తెలిసింది. నెక్స్ట్ ఇయర్ కూడా భగత్ సింగ్ ఎక్కడ చూశారనుకో, భగత్ సింగ్ అంటే ఆడు కాదురా, ఉస్తాద్ భగత్ సింగ్ కాదురా, హీరోలు అంటే వాడు కాదు, వీళ్ళు మనకి హీరోలు అని చెప్పగలిగిన వారసత్వాన్ని తయారు చేయాలి. ఈ పిల్లలందరికీ తెలిస్తే అట్లా దేశంలో భగత్ సింగ్ స్పిరిట్తో పోరాడే వాళ్ళు ఉంటారు. అట్లా మీరందరూ కూడా ఆ వెలుగులో భగత్ సింగ్ స్పిరిట్తో మీరందరూ పోరాడాలని తెలియజేస్తుంది.